నాలాలో కొట్టుకుపోయిన ఆ ముగ్గురి కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది. ముగ్గురు నాలాలో కొట్టుకుపోయి 3 రోజులవుతున్నా ఇంకా ఆచూకీ లేదు. ఎదురుచూపులు ఫలిస్తాయన్న ఆశతో గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లో నాలాలో పడి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆసిఫ్ నగర్, మంగర్ బస్తీలోని అఫ్జల్ సాగర్ నాలాలో అర్జున్, రామ, ముషీరాబాద్ వినోబా నగర్లో దినేష్ అలియాస్ సన్నీ గల్లంతైన సంగతి తెలిసిందే. నాలాలో పడి కొట్టుకుపోయిన ముగ్గురి కోసం గాలింపు అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, అరుణ, హైదరాబాద్లో కురిసిన వర్షానికి ఆదివారం రాత్రి సమయంలో మొత్తం ముగ్గురు గల్లంతైన పరిస్థితులు నెలకొన్నాయి. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్ నాలాలో అర్జున్తో పాటు రామ ఇద్దరు గల్లంతైన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్లో కూడా నాలాలో దినేష్ అనే వ్యక్తి కొట్టుకుపోయారు. వాళ్ళ ముగ్గురి కోసం ప్రస్తుతం డిఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే ఆ ముగ్గురు ఎక్కడన్న ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు ఏదైతే నాలాలో కొట్టుకున్నటువంటి ముగ్గురి కోసం వాళ్ళ కోసం వేచి చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం అఫ్జల్ సాగర్ నాలా వద్దే ఉన్నాం. చూడొచ్చు, అఫ్జల్ సాగర్ నాలా వద్ద ఆదివారం రాత్రి 8 గంటల సమయాన అర్జున్తో పాటు రామ ఇద్దరు కూడా బయటికి వెళ్ళి మనం చూస్తున్నటువంటి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంట్లోకి వచ్చే క్రమంలోనే ఎక్కువగా నాలా ఇది ఉండడంతో, నాలా ఓపెన్ నాలా ఉండడంతో దానికి జాలి వేశారు. అయినా కూడా పైన దాదాపు 5 ఫీట్ల మేర నీరు వస్తుండడంతో ఆ నీరు వచ్చిన వరద తాకిడికి ఒక్కసారిగా అఫ్జల్ సాగర్ సంబంధించిన నాలాలో అర్జున్, రామ ఇద్దరు కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూసినటువంటి నివాసం ఏదైతే ఉందో ప్రస్తుతం అఫ్జల్ సాగర్ నాలాపై నుంచే అటువైపు వీళ్ళు వెళ్ళే క్రమంలోనే కొట్టుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అర్జున్, రామ కోసం డిఆర్ఎఫ్ బృందాలు గత 3 రోజులుగా ప్రస్తుతం గాలిస్తూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా నిరీక్షిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం అర్జున్కి 4 పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తుంది. చంటి బిడ్డతోనే ప్రస్తుతం వాళ్ళ తల్లి అర్జున్ వాళ్ళ భార్య ఎదురు చూస్తున్న పరిస్థితులు, దయనీయ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అర్జున్, రామ ఇద్దరు కూడా వాళ్ళకు కావాలంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి అమ్మా, ఎలా చూస్తున్నారు? ఈ అమ్మాయికి న్యాయం కావాలని చెప్తున్నాం సార్. ఎవరు లేరు అమ్మాయికి, అత్తగాళ్ళు లేరు, మామ లేరు, ఎవరు లేరు సార్. అన్యాయం కావద్దు, మంచిగా కావాలి. పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. కుటుంబ పరిస్థితి ఏంటమ్మా అఫ్జల్ సాగర్ మంది ఎవరు పట్టించుకుంటలేరు సార్, ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ నీళ్ళు ఇంత వస్తాయి. ఇంతగానం నాలలో ఇంత వాటర్ వస్తున్నా అధికారుల దృష్టికి ఎప్పుడు కూడా తీసుకెళ్ళలేదా మీరు? ఎప్పుడు కూడా చెప్పినాం సార్. ఎంతమందికి చెప్పాలి సార్? ఎవరు పట్టించుకుంటలేరు. లీడర్లు వస్తారు, ఓట్లు తీసుకుపోతారు, ఇవి చేస్తాం, ఇల్లు ఇస్తాము అన్నీ చెప్తున్నారు సార్. ఎవరు ఏం న్యాయం చేస్తలేరు. మాకు ఏం చేయాలి సార్ చెప్పండి? ఎక్కడ పోవాలి? నీళ్ళు ఇంత వస్తే చచ్చిపోయే పరిస్థితి ఉంది మాది నీళ్ళు వస్తే. అఫ్జల్ రామ గురించి అధికారులను అడిగితే ఏమంటున్నారు? దొరికింది అంటున్నారా, దొరకబడతామంటున్నారు? ఏం చెప్తలేరు సార్. ఇన్ని రోజులైంది, 4 రోజుల నుంచి ఉన్నారు. ఎవరు చెప్తలేరు. ఉన్నారా లేదా అది కూడా తెలియదు. అఫ్జల్ రామ కోసం కుటుంబ సభ్యులు అయితే వేచి చూసిన పరిస్థితి నెలకొంది. మరికొంతమంది ఉన్నారు. ఏంటమ్మా అసలు ఇట్లాంటి పరిస్థితి హైదరాబాద్లో రావద్దని ఒకవైపు సీఎం చూస్తున్నారు, కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, మీరు ఏం చెప్తారు? మేము సార్ న్యాయం కావాలి మాకు. 4 రోజులు అవుతుంది, ఇంకా ఏం లేదు. దాంట్లో మేము చాలా పరిచయం ఉన్నాం. ఇప్పుడు ఏం చెప్పాలన్నట్టుగా లేదు సార్. ఇది చూడొచ్చు, కుటుంబ పరిస్థితి దయనీయ పరిస్థితి నెలకొంది. అర్జున్కి 4 పిల్లలు ఉన్నారు. చంటి పిల్లలతోనే ప్రస్తుతం అర్జున్ భార్య ఉన్నటువంటి పరిస్థితి. ఆమెతో మాట్లాడేద్దాం. అమ్మ, ये 4 दिन होगा, अभी तक कुछ पता नहीं साहब. ढूंढ रहा कितने के हमारे लोग 50-100 लोग गए. अभी बड़े ताले नाले में गए कहते वो ढूंढ रहे. अभी तक पता ही नहीं कहते. फोन पे फोन लोग मारते रह रहे. हमारे लोग आ रहे, लीडरा देख रहे, चले जा रहे, कुछ बोल रहे नहीं. ना उनकी बावड़ी है क्या, उनको कुछ खबर है? वो बोल रहे नहीं साहब. बोले तो हमारे को मालूम होता. देखो 4 बच्चे, कल से खाना नहीं है, ना पानी नहीं है. चक्कर में कल भी बहुत बड़े से आप भी है बोल के सुबह मालूम होता नहीं है. वहाँ भी कहते कितना क्या हमारे लोग ढूंढ रहे, खाना नहीं ना पानी नहीं. वो ध्यान में वही चाह रहा जैसे कि उन बाहर सो रहा, जैसे कि आते चलते आने दे बोल के हम भी भगवान को कृपया कर रहे. नहीं मिले तो भी हमारे उन चढ़ते ऊपर से आना बोल के सोच रहे. बाबा साहब इतना कि ढूंढ रहे हमारे लोग, अभी तक ढूंढ रहे. कहते वहीं से फोन पे फोन मारते रहे, नहीं मिल रहे बोल के हम लोग कॉल करते रहे उनके पास. हमारा बाबा, हमारे कल से हमारे बाबा तो बूढ़े हैं, उतने नाले में उतर रहे. उनका पैरा हाथा इतने फटके गए, फिर भी उन लोग का कोशिश कर रहे. हमारे बाबा, हमारे चाचा, हमारे भांजे सब जना देख रहे. उन लोग का
तक ही देख रहे मगर मिल रहे नहीं कहते। अब कहाँ मिल रहे हैं, हर जगह तले में देखे, हर जगह नाले में देखे, कोट्टापल्ली और निगमपल्ली हर जगह ढूंढ रहे मगर उन लोग मिल रहे नहीं साहब। कैसा करना क्या नहीं, घर नहीं है ना दार नहीं, ऑपरेशन हो गया, जजगी हो गई, 3 बेटियाँ है ना, अम्मा बाबा के पास रहती, मैं उन्हें यहीं रहता था। वो सामान उठाने के वास्ते गए, वही उनका पैर फिसल गया और मामा को पकड़ने के वास्ते उन भी गए, दोनों भी चले गए। हम कितना छिक रहे, हम कितना है कर रहे, बच्चे है, क्या डिमांड है इसका? तो ये మొత్తంగా చూడొచ్చు ఆ కుటుంబ సభ్యులు దయనీయ పరిస్థితి నెలకొంది. అర్జున్ డ్రామా కోసం కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది. నాలా పక్కనే ఉన్నటువంటి ఇల్లు ఒకవైపు ఇబ్బందికరంగా మారింది, మరోవైపు ఎప్పుడు వర్షం వస్తుందా అంటూ ఒకవైపు బిక్కుబిక్కుమంటూ ఇక్కడే ఇబ్బందికరంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అర్జున్ డ్రామా కోసం మనం చూస్తున్నటువంటి ఇదే నాలా పక్కనే ఇల్లు ఉంది. నాలా పక్కనే ఈ అవతల వైపే ఏదైతే ఎప్పుడు వస్తారా అనేది వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు అర్జున్ డ్రామానే కాకుండా రామ్నగర్లో మిస్ అయినటువంటి దినేష్ కోసం కూడా డిఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు అయితే ఒకవైపు ముమ్మరం చేశాయి. ఇటు నాగోల్ వైపు ఇంకా గాలిస్తున్నారు. మృతదేహాలనైనా అప్పచెప్పండి. ప్రస్తుతానికి అంటే ఈ కుటుంబానికి పరిస్థితి చూసుకుంటే ఆర్థికంగా దయనీయ పరిస్థితిలో ఉన్నారు, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అర్జున్ చనిపోవడంతో కుటుంబానికి పెద్ద దిక్కు లేరు, కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అరుణ. రైట్ అమర్, థ్యాంక్ యూ.